బ్రేకింగ్ చూస్తున్నాం. నేపాల్లో రాజకీయ అనిశ్చితి నెలకొని ఉంది. కాసేపట్లోనే కొత్త ప్రధానిని కూడా ప్రకటించే అవకాశం కనపడుతోంది. అయితే ఇప్పటికే ప్రధాని ఓలీ అక్కడ రాజీనామా చేశారు. చికిత్స పేరుతో దుబాయ్ పారిపోయారు. మరోవైపు హోంమంత్రితో పాటు 5 మంత్రులు కూడా రాజీనామా చేశారు. అయితే ఇప్పుడు వారందరినీ వారి అధికారిక నివాసాల నుండి హెలికాప్టర్ల ద్వారా ఆర్మీ తరలిస్తోంది. తాజాగా ఆర్థిక మంత్రిని వెంబడించి మరి ఆందోళనకారులు దాడి చేసినట్లుగా కూడా మనకు సమాచారం అందుతోంది. నేపాల్ పరిస్థితులపై విశ్లేషణ అందించడానికి ప్రొఫెసర్ డాక్టర్ కె నాగేశ్వర్ మనతో జాయిన్ అవుతూ ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నాగేశ్వర్ గారు, కొద్దిసేపటి క్రితమే ఓలీ రాజీనామా చేశారు, పారిపోయారు. అవన్నీ ఎలా ఉన్నప్పటికీ ఈ జెన్జీ ఆందోళనకు ప్రభుత్వం తలొగ్గినట్టే మనం అనుకోవచ్చా? అంటే ఇప్పటివరకైతే ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ రిజైన్ చేశారు. నిన్ననే హోం మంత్రి, కమ్యూనికేషన్స్ మంత్రి రాజీనామా చేశారు. అలాగే ఇంకా ఇతర మంత్రులు కూడా రాజీనామాలు చేస్తున్నట్టున్నారు. వార్తల్లో వస్తుంది అయితే ప్రైమ్ మినిస్టర్ దుబాయ్కి చికిత్స పేరిట వెళ్ళిపోయారు అని అంటున్నారు. ఒక రకంగా మీకు మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం మినిస్టీరియల్ క్వార్టర్స్ ఉన్న చోట హెలికాప్టర్లు ప్రయాణాలు చేస్తున్నాయి. అక్కడ నుంచి కాఠ్మండు ఎయిర్పోర్ట్ అని, ఈవెన్ కాఠ్మండు ఎయిర్పోర్ట్లో కూడా ఫ్లైట్స్ రద్దు చేశారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే అది ప్రభుత్వంలో ఉన్న ముఖ్యుల్ని బయటికి పంపించేస్తున్నారు అన్న వార్తలు కనబడుతున్నాయి. సో దాంతోపాటు ప్రైమ్ మినిస్టర్ ఇంటిని తగలబెట్టారు, ప్రచండ ఇంటిని తగలబెట్టినట్టు వార్తలు వస్తున్నాయి. సో అందువల్ల చాలా సీరియస్గా ఉంది రాజకీయాలు చూస్తుంటే. ఆర్మీనే ప్రైమ్ మినిస్టర్ను తప్పుకోమని చెప్పినట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. అంటే ప్రైమ్ మినిస్టర్ కేపీ శర్మ ఓలీ ఆర్మీ చీఫ్ అండ్ చీఫ్ తో మాట్లాడితే మీరు అధికారంలో ఉన్నంత కాలం మేము కంట్రోల్ చేయలేము అని చెప్పినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. సారీ టు ఇంటరప్ట్, ఎందుకు ఇంత వ్యతిరేకత వచ్చింది ఓలీ మీద? ఇది ఒక్క ఓలీ మీద వ్యతిరేకత కూడా కాదు, ఇది ఎంటైర్ పొలిటికల్ క్లాస్ పైన వ్యతిరేకత. దీనికి కారణం ఏంటంటే ఇది ఒక నేపాల్ ఇది డెమోక్రటిక్ ట్రాజడీ, ప్రజాస్వామిక విషాదగాథ. మీకు ఆశ్చర్యం వేస్తుంది, నేపాల్లో అధికారంలో ఉన్న నేపాలీ కాంగ్రెస్ నాయకులపై కూడా ప్రజలు తిరగబడుతున్నారు. నేపాలీ కాంగ్రెస్ నాయకుల ఇళ్లను కూడా తగలబెడుతున్నారు. అలాగే ప్రజెంట్ అధికారంలో ఉన్న కేపీ శర్మ ఓలీ, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్ అని, సో ఆయన ఇంటిపైనకి అటాక్ చేశారు. ప్రచండ అయితే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ మావోయిస్ట్ పార్టీకి నాయకుడు. సో నేపాల్లో 10 ఏళ్ల పాటు జరిగిన సాయుధ తిరుగుబాటుకు నాయకత్వం వహించి తర్వాత ఆయుధాలు వదిలేసి డెమోక్రటిక్ మెయిన్ స్ట్రీమ్లో వచ్చి రాచరికానికి వ్యతిరేకంగా జరిగిన ఐక్య పోరాటంలో పాల్గొన్నారు. ఒక దశలో కమ్యూనిస్ట్ గ్రూపులన్నీ కలిసి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యునైటెడ్ మార్క్సిస్ట్ లెనినిస్ట్గా ఫామ్ అయ్యాయి, సిపిఎన్ యుఎంఎల్గా. ఇప్పుడు అవి మళ్ళీ ముక్కలై కేపీ శర్మ ఓలీ నాయకత్వంలో సిపిఎన్ యుఎంఎల్, ప్రచండ నాయకత్వంలో సిపిఎన్ మావోయిస్టు, అలాగే మాధవ్ కుమార్ నేపాల్ మరో మాజీ ప్రధాని ఆయన నాయకత్వంలో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యునైటెడ్ సోషలిస్టులుగా విడిపోయాయి. ఇందులో అధికారం కొరకు దోబూచులాట, దాగుడు మూతలు, నేపాలీ కాంగ్రెస్తో విన్యాసాలు, ఒకప్పుడు సాయుధ పోరాటానికి నాయకత్వం వహించి తుపాకీ పట్టుకొని పోరాడిన ప్రచండ ఇప్పుడు విన్యాసాలతో అవకాశవాద పొత్తులతో అధికారంలో ఉండడానికి ప్రయత్నిస్తున్నటువంటి ఒక పరిస్థితి. ఇక నేపాలీ కాంగ్రెస్ ఎలాగూ అనేక రకాల అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఈవెన్ కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం పైన ఇతర కమ్యూనిస్ట్ నేతలపై కూడా తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. మీకు భయంకరమైన అవినీతి ఆరోపణలు. నాగేశ్వర్ గారు, మీరు గనక గమనిస్తే ప్లకార్డ్స్ ఏదైతే యువత అందరూ పట్టుకున్నారో వాటన్నిటిలో కూడా పవర్టీ, అంటే ఇప్పుడు నేపాల్లో పవర్టీ రాజ్యం వెళ్తోంది, మీరు ఇది కాదు అని చెప్పి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఉన్నారు. అలాగే వివిధ రకాల ప్లకార్డ్స్ చూపిస్తూ
కరప్షన్ అంటే వీరందరూ వాట్ హ్యాపెన్ టు టాక్స్ పేయర్స్ మనీ అని చెప్పి కూడా ప్లకార్డ్ ప్రదర్శించారు. అలాగే నెపో బేబీస్ అని ఒక టర్మ్ ట్రెండింగ్ లో ఉంది. నెపో బేబీస్ అంటే నేపాల్లో ఉన్న రాజకీయ నాయకుల పిల్లలు, వాళ్ళు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారని చెప్పి టిక్ టాక్ లో వచ్చాయి. ఇందులో ఆశ్చర్యం ఏంటంటే మావోయిస్టు నేతగా కమ్యూనిస్ట్ పార్టీ నేపాల్ మావోయిస్ట్ నాయకుడిగా ఉండి అజ్ఞాతవాసంలో అడవుల్లో ఉండి తిరుగుబాటు చేసినటువంటి ప్రచండ ఇవాళ విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు అని చెప్పి ఆరోపణలు వస్తున్నాయి. అంటే నేపాలీ కాంగ్రెస్ పైన అదే విమర్శలు, నేపాలీ కమ్యూనిస్టుల పైన అదే విమర్శలు. అందువల్ల ఇది ఒక పొలిటికల్ క్లాస్కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంగా మారింది. కేవలము ఒక్కపాటి ఇప్పుడు నేపాల్ కాఠ్మండు మేయర్ ఉన్నాడు బాలేంద్ర షా అని, ఆయన ఇండిపెండెంట్ మేయర్, ఆయన సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయ్యాడు. సో ఆయన ర్యాపో సింగర్. సో అలాంటి వాళ్ళు కూడా దీనికి మద్దతు ఇచ్చారు. ఒక ఎన్జిఓ అమీ నేపాల్ అని ఒక ఎన్జిఓ నాయకత్వం వహిస్తుంది. అందువల్ల ఇది ఎంటైర్ పొలిటికల్ క్లాస్ పైన తిరుగుబాటు, ఒక్క కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం పైన తిరుగుబాటుగా చూడకూడదు. ఓకే, ఇప్పుడు కొత్త ప్రధానిని ప్రకటిస్తాము అంటున్నారు. ఎవరెవరు రేస్లో ఉండే అండ్ అసలు ఇప్పుడు సైన్యం చేతిలోంచి వెళ్ళి ప్రధాని ప్రకటించే అవకాశాలు ఉన్నాయంటారా? అంటే అవి చూడాలి, ఇప్పుడే మనం ఏమీ కన్ఫర్మ్ చేయలేము. కానీ ప్రాక్టికల్గా ఏంటంటే కేపీ శర్మ ఓలీ మాత్రం ఉండకూడదు అని. ఎందుకంటే ఆయన ప్రైమ్ మినిస్టర్గా ఉన్న సమయంలో ఈ అన్రెస్ట్ బ్రేక్ అయింది. అంటే సోషల్ మీడియా పైన బ్యాన్ విధించడంతో ఈ అన్రెస్ట్ తారస్థాయికి చేరింది. అది ట్రిగర్ మాత్రమే. కానీ ఈ ఎంటైర్ ప్రాసెస్లో లాభపడేది ఎవరంటే రాచరిక అనుకూల శక్తులు. ఎందుకంటే మార్చిలో రాజుకు అనుకూలంగా కూడా పెద్ద ప్రదర్శనలు జరిగాయి. వాస్తవంగా రాజుకు అనుకూలంగా ఉన్న పొలిటికల్ ఫోర్సెస్ కు 3 to 4% ఓటింగ్ మించి లేదు. కానీ ఈ డెవలప్మెంట్స్ లో ఈవెన్ ఈ నిరసనలకు వాళ్ళ నాయకత్వం వహించడం లేదు రాచరిక అనుకూల రాజకీయ శక్తులు. కానీ వాళ్ళు కూడా పాల్గొన్నారని కూడా వార్తలు వస్తున్నాయి. అంటే బంగ్లాదేశ్లో షేక్ హసీనా నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా విద్యార్థులు జరిపిన పోరాటాల్లో ఇస్లామిస్టులు ఎలా పాల్గొన్నారో ఇక్కడ కూడా రాజు అనుకూల శక్తులు కూడా ఇందులో దూరాయని కూడా వార్తలు వస్తున్నాయి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకు ఆశ్చర్యం వేస్తే ఒక ఉదాహరణ చెప్తే, ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ యుఎంఎల్ నాయకుడు కేపీ శర్మ ఓలీ. అంటే ఆయన కమ్యూనిస్టు నాయకుడు. ఆయన పశుపతినాథ్ టెంపుల్ కు 500 కిలోల బంగారాన్ని ప్రభుత్వం తరఫున ఇచ్చాడు. సో ప్రభుత్వం తరఫున రాముడు పుట్టిన స్థలం ఇది అని చెప్పి, సీత పుట్టిన స్థలం ఇది అని చెప్పి ఆడు యాత్రలు కూడా నడిపాడు. ఇవన్నీ చూస్తే మీకు కమ్యూనిస్ట్ నాయకుడా ఈయన ఏ నాయకుడు అంటే బీజేపీకి తక్కువ కాంగ్రెస్ కి ఎక్కువ అనే స్థాయిలో ఉన్నాడు. సాఫ్ట్ హిందుత్వానా ఇది హార్డ్ హిందుత్వానా అని. అంటే ఏ స్థాయిలో ఐడియాలజికల్ డీజనరేషన్ నేపాల్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ లో ఉంది, ఏ రకంగా అవినీతి నేపాల్ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ లో పెరిగిపోయిందంటానికి కూడా ఇది ఉదాహరణ కదా. మీరు ఓలీ గురించి మాట్లాడారు కాబట్టి నాగేశ్వర్ గారు, అక్కడ జెన్జీ అంటే యువత అందరు కూడా ప్లకార్డ్స్ పట్టుకున్నారు, అమెరికాకి దలాల్ ఓలీ, ఇలాంటి ప్లకార్డ్స్ కూడా చాలా. దానికి కూడా కారణం ఏంటంటే అంటే ఇందులో ఈ ప్లకార్డులను బట్టి మనం, ఎందుకంటే ఇది ఏ ఆర్గనైజ్డ్ పొలిటికల్ ఫోర్స్ వెనకాల ఉండే నాయకత్వం వహిస్తున్నట్టుగా కనబడం లేదు. స్పాంటేనియస్ ప్రొటెస్ట్లు అయితే అదే సమయంలో ఈ స్పాంటేనియస్ ప్రొటెస్ట్లు అని చెప్పలేము. ఖచ్చితంగా కొన్ని శక్తులు దాని వెనకాల చేరుతాయి. అమెరికన్ కంపెనీలకి ఈ మధ్య కాలంలో బ్రేక్స్ వేశారు అని కూడా కేపీ శర్మ ఓలీ ప్రభుత్వమే బ్రేక్ వేసిందని కూడా వచ్చింది. మరి అందువల్ల అమెరికా దీని వెనకాల ఉందని కూడా ఆరోపణలు వస్తున్నాయి. వాళ్ళ పత్రికల్లో కూడా, మన తెలుగు పత్రికలు ఆంధ్రజ్యోతిలో కూడా ఆంధ్రజ్యోతి అనుకుంటాను ఏదో ఒక తెలుగు పేపర్లో మొదటి పేజీలో కూడా ప్రచురితమైంది. సో అందువల్ల ఈ ఆరోపణలు, కానీ అది కూడా మనం ఏం కన్ఫర్మ్ చేయలేము. దీని వెనకాల ఇప్పుడు అమెరికా ఉందా, చైనా ఉందా, దీని వెనకాల ఎవరున్నారని కన్ఫర్మ్ చేయలేదు. కానీ రాచరికానికి అనుకూల శక్తులు మాత్రం తప్పనిసరిగా దీన్ని ఉపయోగించుకుంటాయని మాత్రం ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే రాచరికం నుంచి బయటపడ్డారు కనుక. ఓకే, ప్రస్తుతం ఇండియా ఎఫెక్ట్ అంటే ఇప్పుడు ఇండియా చుట్టుపక్కల ఉన్నవి శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్ ఆల్రెడీ అటు వెళ్ళిపోయింది, ఇంకా మిగిలింది ఒక భూటాన్.